దేశంలో ఏ పార్టీ చేయని విధంగా 3 రోజుల సంతాప దినాలు ప్రకటించడంతో పాటు ఈ రోజు వచ్చి నివాళులు అర్పించడం మీరు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా అండి, మనం జరిగినటువంటి దాడి అయితే మాత్రం చాలా అమానుషం. పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఎప్పుడైతే ఇలాగా ఉగ్రవాదులు మన దేశం మీద చొరబడి ఈ విధంగా మన భారతీయుల్ని ఇలా చంపారు అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే జనసేన పార్టీ నుంచి ప్రెస్ నోట్ రావడం, అలాగే వెంటనే మా లీడర్స్ అందరినీ కూడా కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకుని రేపటి నుంచి 3 రోజుల పాటు మన జనసేన పార్టీ ఆఫీసుల్లో జెండాన్ని కిందకి దించి వేయడమే కాకుండా మానవహారం దగ్గర నుంచి క్యాండిల్స్, కొవ్వొత్తుల ప్రదర్శన అందరూ చేయండి, ఇది మన దేశం కోసం, ఇది మన ధర్మం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిలుపునివ్వడం జరిగిందండి. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి నాయకత్వంలో ఈ రోజున మేమందరం పనిచేయడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే జరిగింది ఒక దుస్సంఘటన, అది చరిత్ర మరిచిపోయినటువంటి సంఘటన. ఆ సంఘటనలో మన భారతీయ సోదరుల ప్రాణాలు 26 మంది చనిపోతే దాన్ని ఇప్పటి వరకు అంటే ఇప్పుడు జరిగి దాదాపు వారం రోజులు కావచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడే. కానీ జరిగిన దాడి జరిగిన వెంటనే కూడా ఖండించినటువంటి పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఏకైక పార్టీ జనసేన పార్టీ. అంటే ఈ విషయంలో మేము గొప్పగా చెప్పుకోవడం కాదండి, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి ఈ విధంగా స్పందించారు అంటే ఆ వ్యక్తి నేతృత్వంలో మేము పనిచేయడం గర్వకారణం. జరిగినటువంటి విషయం చాలా సెన్సిటివ్ విషయం. ఖచ్చితంగా ఎవరైతే దుర్మార్గుల చేతుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారో మీ యొక్క అమరుల సాక్షిగా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా, న్యాయము అంటే మీ కుటుంబాలకి అండగా ఉండడమే కాదండి, మీకు జరిగినటువంటి అన్యాయం మన దేశంలో ఏ పౌరుడికి కూడా జరగకోకుండా దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు మన మోడీ గారు తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. చనిపోయిన వ్యక్తికి జనసేన సభ్యత్వం ఉందని తెలిసి ఆయనకు నివాళులు అర్పించడమే కాక ఆయన ఫ్యామిలీకి అండగా ఉండడానికి 50 లక్షలు ప్రకటించారు కదా, ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటి నాయకుడిని కానీ ఇలాంటి పార్టీని కానీ? లేదండి, లేదు. ఎందుకంటే నిజంగా జరిగిన దాడి ఎంత అమానుషమో ఆ దాడిని కూడా కొంతమంది వ్యక్తులు మతోన్మాదంతో జరిగిన దాడి అమానుషం అనుకుని బాధ కల్పిస్తూ ఉంటే ఇంకొకటి ఏంటంటే మతం ముసుగులో చంపేయడం అండి. నిజంగా ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఈ రోజు వరకు కూడా మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇంతటి దుస్సంఘటన అయితే మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇటువంటి సంఘటనలో ఆ కుటుంబం ఆ రోజున ప్రాణాలు చిక్కబట్టుకుని ప్రాణాలు కాపాడమని చెప్పేసి వాళ్ళని వేడుకుంటే వాళ్ళు కనికరించుకోకుండా నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపేస్తే ఆ భార్య మా భర్తను చంపేశారు కదా ఇంక మేమెందుకు, మమ్మల్ని కూడా చంపండి, మా పిల్లల్ని కూడా చంపండి అంటే మోదీని అడుగు అన్నాడు. ఎంత దరిద్రమైన సంఘటన అండి, ఎంత నీచమైనటువంటి సంస్కృతిలో ఈరోజు మనం ఉన్నాము. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి మనం మోరల్గా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, రేపు రానున్న రోజుల్లో ఆ బిడ్డలు కూడా దేశ పౌరులుగా మా సమాజంలో తలెత్తుకుని బ్రతికే విధంగా వాళ్ళకి ఒక ఆర్థిక భద్రతను కల్పించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఒక 50 లక్షలు సహాయం అందించడమే కాకుండా జనసేన పార్టీ తరఫున ఎలాగో 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నాము. అది కాకుండా రాష్ట్రంలో సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి సహాయం అందజేసేలాగా చూస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడడం నిజంగా చాలా ఒక రకమైనటువంటి సంతృప్తికరంగా ఉందండి మా అందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు, మీరు కరెక్ట్ చేసుకోండి, ముందు ఇది హిందువుల మీద జరిగిన దాడి అని మామూలుగా అయితే ఏ నాయకుడైనా ఎవరి గురించి మాట్లాడితే ఎటు నుంచి ఓట్లు పోతాయి, అటు క్రిస్టియన్ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ పోతాయేమని ఆలోచిస్తారు. కానీ ఈయన అలా ఏమో ఆలోచించకుండా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఎప్పుడు చూడలేదు. ఇందాక మన మీటింగ్ యావత్తు కూడా మనకి హిందువులకు ఉన్నటువంటి దేశం ఇదొక్క దేశమే. ఈ రోజున ఉగ్రవాది దాడిలో నిజంగా ఉగ్రవాది దాడి జరిగి ఉగ్రవాదులు వచ్చి మన భారతీయుని చంపేస్తే అది ఒక ఎత్తు అయితే మతం పేరు మీద చంపేయడం అనేది చాలా అది ఎవ్వరూ కూడా సహించరనేటువంటి నేరం. ఈ రోజు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ముందుకు బయటకు వచ్చి డెలిబరేట్గా మాట్లాడారు. మరి ఈరోజు సెక్యులర్ భావాలు ఉన్నాయి, మేము సెక్యులర్ మనుషులు, అది సెక్యులర్ భావజాలం అని చెప్పుకునేటువంటి మేధావులందరూ కూడా బయటకు వచ్చి నోరులు విప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజునటువంటి జరిగినటువంటి దాడి ముమ్మాటికి కూడా హిందువుల మీద జరిగినటువంటి దాడిగానే అభివర్ణించారు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా దానికే కట్టుబడి ఉన్నాము. ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమాన్ సోదరుల మీద
మాకు ఎటువంటి కోపము లేవు. ఎందుకంటే మేమందరం కూడా చిన్నతనం నుంచి భారతీయులందరూ సహోదరులు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ప్లెడ్జ్డ్ కాడ నుంచి మనందరం కూడా పెరిగినటువంటి వాతావరణమే మంది. కానీ చేసినటువంటి దాడి మాత్రం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ కాబట్టి దాన్ని ఖండించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏ విధంగానూ మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా